హలో గైస్, నేను మీ నాన్నగాడు. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ధనవంతులం అనుకుంటాం కానీ ఈ అబ్బాయి చెప్పిన సమాధానం వల్ల మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఏంటంటే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అయితే వాళ్ళ కొడుకుకి మనకి పేదరికం ఏంటో తెలియాలని చెప్పేసి ఆ కొడుకుని ఒక పేదింటి దగ్గరికి తీసుకెళ్తాడు. రోజంతా అక్కడ పేదవారితో గడిపి రిటర్న్ వస్తుండగా, అరే నాన్న, అలా కొడుకుతా అంటాడు, అరే నాన్న, ఇవాళ మనం పేదింటి దగ్గర అంతా గడిపాం కదా, నువ్వు వాళ్ళ దగ్గర చూసి ఏం నేర్చుకున్నావు అని అడిగితే, నాన్న, మన దగ్గర ఒకటే కుక్క ఉంటే వాళ్ళకి 4 కుక్కలు ఉన్నాయి నాన్న, మనకి ఒకటే స్విమ్మింగ్ పూల్ ఉంటే వాళ్ళకి అంతులేని నది ఉంది నాన్న, మనకి నైట్లో బల్బులు వేసుకుంటాము కానీ వాళ్ళకి కొన్ని వేల నక్షత్రాలు వెలుగునిస్తున్నాయి నాన్న, మనం ఆహారం కొనుక్కుంటాం కానీ వాళ్ళు పండించుకొని తింటారు, మనల్ని కాపాడడానికి గోడలు ఉన్నాయి కానీ వాళ్ళకి కాపాడడానికి మంచి స్నేహితులు ఉన్నారని ఇలా సమాధానం చెప్తాడు. అంటే థ్యాంక్స్ నాన్న, మనం ఎంత పేదరికంలో ఉన్నామని తెలియజేసినందుకు అని చెప్పి వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసి ఏంటంటే, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని కాదు, మన జీవితాన్ని ఎలా చూసుకుంటున్నాం అనేది పాయింట్. అంటే డబ్బులో ఉన్న సంతోషం మనకి పనికిరాదు. డబ్బు లేనిది ప్రేమతో ఏదైతే ఆస్వాదిస్తామో, మన లైఫ్ యాక్సెప్ట్ చేస్తామో అందులోనే మన సంతోషం కోరుకుంటాం. సో ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నేను మీ నాన్నగాడు.